అసలు ట్రైన్లో మందేయకుండా ఎలా ట్రావెల్ చేస్తారు? పరమ బోరు. ఆడిలాగే వేసాడు మీకు టాబ్లెట్లు. అందుకే కదా మూల కూర్చోబెట్టాను యాదవ్. ఆడి దగ్గరికి వెళ్తాడేంటి? చిన్నపిల్లల్లోకి ఏడుస్తున్నావేంటి బావా? నా బాల్యం గుర్తొచ్చింది బావ. బాల్యం గుర్తొస్తే ఎంజాయ్ చేయాలి కానీ ఏడుస్తావేంటి? దండుపాల్యం వాళ్ళు తోచేసిన ఇంటి లాంటిది బావ నా బాల్యం. అరే అందరికీ అది చైల్డ్హుడ్, మరి నీకు? నాకు మాత్రం వైల్డ్హుడ్ బావా. ఆ? అయ్యో ఏమైంది బావా? చెప్తాను బావా. చెప్పు. అక్కర్లేదు, అర్థమైంది. కార్తీక దీపం సీరియల్లో వంటలక కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా. మన యూట్యూబ్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ గారు చేసిన ఆకృత్యాలు టార్చర్ చూశాను బావా. మా అప్పు చేసిన టార్చర్స్ ముందు నథింగ్ బావా, నథింగ్. అయ్యో వాడు ఎందుకు చిన్నపిల్లాడిలాగా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు? వాడి గతం గుర్తొచ్చింది సార్. గతంలో చేయకూడనిది ఏమని చేశాడా? వాళ్ళ నాన్న వీడిని ఏం చేయనీయకుండా చేశాడు సార్. వాడి పాస్ట్ లో వాళ్ళ నాన్న తప్ప ఒక్క ఫ్రేమ్ లో కూడా వీడు కనిపించట్లేదని ఏడుస్తున్నాడు సార్ పాపం. సో సాడ్. మందు అడుగుతాడు, ఇవ్వకండి. ఏ? వాడు మందు వేయినంత వరకే మగిరిషి, మందు వేస్తే పిశాసి. నెప్పి మీద పెట్రోల్ పోసినట్టే. వాడిని కంట్రోల్ చేయడం ఏ రిమోట్ వల్ల కాదు. బీ కేర్ఫుల్ బాబు, డోంట్ క్రై. తాగుతావా? ఇలా అడుగు. కొడతాడు. నేను అన్నాను కదా పద. నాకు పద, ఏం కదా పద. అబ్బు కదా పల్లీలు కావాలా? మందు కావాలి. మందా? ఫాదర్నే మందు అడిగే స్టేజ్కి వచ్చావరా? పగల కొట్టి లివర్లో పడుస్తాను. ఫాదర్కి మందు కావాలంట, మందు. ఏంటండి ఇది? పేషెంట్ ఈస్ లైక్ ఏ కిడ్ అంటారు. 2 గుక్కల దగ్గర గురు పెట్టి పట్టుకుంటాడు. అందరికి ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే అలా ఏడుస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ సార్. వాడు మన శత్రువు. అడ్వైస్ మంచిదైతే ఎవడిచ్చినా తీసుకొచ్చాయి. ఆ పిచ్చోడు నిద్రలో ఉండగా మనం జంప్ అయిపోవచ్చు. స్మార్ట్. ఏంట్రా చూపు? గుడ్లు పీక్ ఆమ్లెట్ వేస్తాను. ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. నాన్న సురేష్ గోపి, టైం 12 అయింది, పడుకోమా. అంటే నేను ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేకాలో నువ్వే డిసైడ్ చేస్తావా? నా బాల్యంతో బాస్కెట్ బాల్ ఆడతావరా? నేనేం చేశాను అన్న? ఏం చేసావా? పల్లీలు 10 ఏళ్ల పిల్లోని బ్రాందీ షాప్ పంపడమే చైల్డ్ అబ్యూస్. మిగిలిన పావలతో పల్లీలు కొనుక్కుంటే కుక్కలు కొట్టాడు కొడతావా? వదిలే, పల్లీలు తిన్నావు కదా. ఎక్కడ తినిచ్చాడు బావా? మంచింగని గుంజుకొని ఈడే పందిలా తినేశాడు. కొంచెం రిలాక్స్ అయినట్టున్నాడు. గోపి, తాగేసి న్యూసెన్స్ చేయకు, పోలీసులు ఉన్నారు. లేదబ్బు, ఇంకోటి ఏదో ఉంది. వదిలేయడం కాదండి, చలికి తట్టుకోలేక ముందు ఫాస్ట్గా తాగేసాడు. చలి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? శీతాకాలంలో కూడా చన్నీటితో స్నానం చేసినట్టే నమ్ముతావు బావా? ఏ హీటర్ లేదా? ఉంది. రోజు చలికి తట్టుకోలేక బకెట్ లో హీటర్ పెడితే నీ బతుకి హీటర్ వస్తామని చెప్పి ఆ కాలుతున్న హీటర్ తో నా పీపీన వాటలు పెట్టాడు. వద్దులే బావా, నీ పెయిన్ నాకు అర్థం అవుతుంది. కానీ వీడికి అర్థం అవట్లేదే.
ఆపమనవే. అమ్మ చెప్తున్నాను ఆపనన్నా. ఏయ్, ఏయ్. నువ్వు అమ్మవానే నువ్వే అన్నావు కదా బాబు. స్టెప్ మామ్ పిన్ని. పిన్నండి బావా. ఇది కన్నతల్లి కాదు బావా, కన్నింగ్ తల్లి. అవునా? మా అమ్మ టైఫాయిడ్ తో మంచం పడితే చెత్త తుడవడానికి అంట్లు తోమడానికి ఇంట్లోకి వచ్చి మా అబ్బుని లొంగ తీసుకొని చెత్త పుట్లో వేసుకుంది ఇది. మంచు చెడు మీ క్యారెక్టర్ లో కొంచెం పవర్ ఉంది. నన్ను మరీ వ్యాంపు చేస్తాడు. మందులో ఉన్నప్పుడు మా అబ్బు జేబులోంచి డబ్బులు కొట్టేసి నా మీద పెట్టి కొట్టించేది. దారుణం మా బావా. అమ్మ పోయింది రోగంతో కాదు, మరి? దిగులుతో. నీకు కూడా తెలుసా బావా, తెలీదు బావా. ఇది సౌత్ కోలో రోడ్ పక్కన మాడిపాలు అమ్ముకునేది. వేడి కథలో కూడా నువ్వు రోడ్డు పక్కనే మ్యాంగోస్ అమ్ముతున్నావే. మ్యాడ్నెస్ ఆఫ్ మల్టీవర్స్ అంటే ఇదేనేమో. ఇదే అప్పు తిని హని అని పిలుస్తాడు గాని ఇది మా ఇంటికి పట్టి ఆగు! నేను మీ అమ్మని కాదు. నేను అది అంటున్నాను కదే. రేయ్, 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 పిచ్చ వెధవ, అనాథ వెధవ. అనాథనా? అవును, అమ్మి అబ్బి ఉండగా నేను అనాథనా? అది మీ అమ్మ కాదు, నేను మీ నాన్న కాదు. నువ్వు నా నాన్నవి కదా? కాదు, నాకు జన్మనివ్వలేదా? పని మనిషికి జీతం ఏమను. నీలాంటి పనికి మాలిన వాడికి జన్మనందుకు ఇస్తాను రా. టికెట్ కోసం కక్కుర్తిపడి అబద్ధం చెప్పాను. నేను మీ నాన్నని కాదు. అయ్యో అలా అనకూడదు. ఏంటి తొక్కల టికెట్ వెనక్కి తీసుకుంటాడా? మేమే ట్రైన్ దిగిపోతాం. అక్కర్లేదు, వాడే దించేస్తాడు. మాతృదేవో భవ పితృదేవో భవ లాంటి కొటేషన్లకి చెడ్డ పేరు తీసుకొచ్చారు కదే. మీలాంటి వాళ్ళకి సురేష్ గోపి విధించే శిక్ష ఏంటో తెలుసా? మరణం. బాబు గోపి, మరణం. మమ్మల్ని వదిలేమని చెప్పు బాబు. బాబు గోపి, ఓసే, నేనైతే నన్నే వదలమంటావేంట్రా? అది కాదు నేను చెప్పేది. మీరుండండి. మధుబాబు మమ్మల్ని వదలమని చెప్పయ్యాను. చెప్తా వింటాడు. నేను చెప్పాలంటే స్టేషన్ లో జరిగింది ఏంటో సమయానికి చెప్పాలి. చెప్పేస్తాం బాబు. వాట్? మీ ఇద్దరిని విడగొట్టాలని మొదటి నుంచి మేము ఇద్దరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కుదరకపోయేసరికి నేనే కావాలని రచ్చగొట్టి చంపదెబ్బ తిన్నాను. అందులో బాబు తప్పేం లేదు. ఐఎమ్ సారీ గోపి. బావా, అమ్మ నాన్న అన్నాక కోపంలో 90 అంటారు. వాళ్ళు అన్నంత మాత్రాన నువ్వు కొడుకు కాకుండా పోతావా? చూడు, మీ నాన్న తొండముక్కు, నీది తొండముక్కు అండ్ దొంగళ్ళే నీకు వచ్చాయి. అవును, ప్రింట్. మధుబాబు చెప్పాడు కాబట్టి బతికిపోయారు. లేకపోతే సొంత కొడుకు ఓన్లే వదిలేవు. గిరితలాగా నీకు ఇన్ని రింగ్స్ ఎందుకు? రింగ్స్ మార్చుకోండి, కమాన్ పెట్టుకోండి. ఏంటి దేహంలో చూస్తున్నాడు? ఇంక చాలే. సార్, మీరు ముందు వెళ్ళండి. ఈ నలుగురిని తీసుకోరండి. వాళ్ళు తప్పించుకోకూడదు. కూడా వెళ్ళండి. అంకుల్ అంకుల్, మినిస్టర్ తాతను చంపింది అతనే. Come on, let's move. They're coming. అమ్మ తొందరగా రండి. ఏమండి ఆ సూట్ కేసు అందుకోండి. చూడలేదు, తొక్కలేదు, పద. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి? మనల్ని ఎవరు ఏ సైనానికి వచ్చారంటున్నా? మధుబాబు చెల్లి ఇక్కడ? వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ కూడా వచ్చేవారు. పద పద పద. పాపతో పాటు మొత్తం ఫ్యామిలీని చంపేయండి. నా ఫ్యామిలీ జోలికి వస్తే ఐ విల్ లుక్ ఫర్ యూ, ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ. స్వేర్ ఆన్ లియమ్ నీసన్. వీడు మాత్రం నాకు ప్రాణాలతో కావాలి. నా ఆర్గానిక్ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఐ విల్ లుక్ ఫర్ యూ, ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ. ఫ్యామిలీ
స్టాప్. సిటీలో ఎన్ఐ ఆఫీస్కి వెళ్ళి నా ఫ్రెండ్ రవిప్రకాష్ని కలవండి. అలాగే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఏంటిదంతా? అసలు ఏం జరుగుతోంది? పాప కోసం నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఫైట్ చేస్తున్నావు. ఎవరు నువ్వు? ప్రతి కథ ఒక ఇన్సిడెంట్ నుంచి మొదలవుతుంది. 2000 సంవత్సరంలో జరిగిన అమర్నాథ్ యాత్ర నా కథకు ఆరంభం. డాడీ నా చెల్లివా? వద్దురా, చిన్నపిల్ల కదా. అమ్మా నేను స్నోలో ఎంత ఫాస్ట్గా పరిగెత్తానో చూడు. విశ్వం జాగ్రత్త. శ్వేత, అన్నయ్యని చూడు. బాబు, వాళ్ళు మా వాళ్ళందరిని ఎందుకు చంపేశారు అంకుల్? దే ఆర్ టెర్రరిస్ట్స్. మాకు వాళ్ళకి ఏం సంబంధం? కారణంతో చేసేది యుద్ధం, ఏ కారణం లేకుండా చేసేది ఉన్మాదం. దే ఆర్ లైక్ మ్యాడ్ డాగ్స్. బాబు, నీకెవరైనా ఉన్నారా? అందరు చనిపోయారు అంకుల్, నాకెవరు లేరు. నీ పేరేంటి? విశ్వం. నువ్వు ఫీల్ అయితే ఈ విశ్వమంతా నీదే. అందరూ నీ వాళ్ళే. ఇంకా పిచ్చి కుక్కల గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళని ఎలా చంపాలని ఆలోచిస్తున్నాను. నేను చెప్తాను.